నన్ను మీరు పిలవలేదు సరే, నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారేంటి? అసలు మీరు ఎవరితో వెళ్ళారు అమ్మాయి గారు? ఎవరితో వెళ్ళడం ఏంటి రాజు? ఒంటరిగా వెళ్ళిందని చెప్తుంది కదా. మీరు ఒంటరిగా వెళ్ళారా అమ్మాయి గారు? ఎవరితోనో బైక్లో కదా వెళ్ళారు. ఏంటమ్మా ఇది? నువ్వు ఎవరితోనూ బైక్ మీద వెళ్ళవేంటి? నేను పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయారు కదా అమ్మాయి గారు. అసలు ఎవడమ్మాయి గారు వాడు? అయిపోయింది మమ్మీ. వీళ్ళందరూ కలిసి కోమలిని ఇరికించేశారు. బయటపడటం చాలా కష్టం. కోమలి ఇరుక్కుందంటే మనం కూడా ఇరుక్కున్నట్టే. చెప్పక్క, నాయన అడుగుతా ఉన్నాడు కదా. నువ్వు ఇలా ఎవరితో పడితే వాళ్ళతో బైక్ లో తిరుగుతూ పబ్లిక్ కి కనిపిస్తే ఏమవుతుందో తెలీదా నీకు? ఉన్న పలంగా నాతో కూడా చెప్పకుండా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మాయి గారు? అడుగుతున్నారు కదా రూపా, నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? ఎవరితో వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పు రూపా. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడెలా? ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చెప్పు రూపా. చేసిన మంచి పని చెప్పుకునే అలవాటు నీకు లేకపోయినా ఇలాంటి సందర్భంలోనైనా చెప్పుకోవాలి కదా. నాకు నీరసంగా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను నాన్న. అలాగేనమ్మా, జాగ్రత్త. వెళ్ళు. ఒక మనిషి మీద చేయెత్తేటప్పుడు ముందు వెనక ఆలోచించెత్తాలి. మనకి చెప్పకుండా వెళ్ళినంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. రూపని కొట్టి నువ్వు తప్పు చేశావు. ఇప్పటికైనా రూపను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే ఇప్పట్లా కూల్గా చెప్పలేను. ఇక ఈ నాటకం ఆడడం నా వల్ల కాదు. నేనిక్కడుంటే నన్ను చంపేసేలా ఉన్నారు. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏమైంది కోమలి? ఎందుకంత భయపడుతున్నావు? భయపడక ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు మీరు గనక కాపాడకపోతే నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. కాపాడాం కదా కోమలి, ఇంకా ఎందుకు భయపడుతున్నావు చెప్పు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్లాలన్నా ఎలా కుదురుతుందనుకుంటున్నావు? రాజుకి తాయెత్తు కట్టావు కదా, నువ్వెక్కడికెళ్తే అక్కడికే రాజు వస్తాడు కదా.
అదే గనక జరిగితే నువ్వు వెళ్ళిన చోట హ్యాపీగా ఉండగలవా చెప్పు? ఆ తాయెత్తే ఇప్పుడు నా కొంప ముంచేలా ఉంది. ఏం కాదు కోమలి, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని దాటుకుని నీ దగ్గరికి రావాలి. అదంత ఈజీ కాదు. లేదు విజయాంబిక గారు, ఇంట్లో ప్రాబ్లం వస్తే మీరు చూసుకుంటారు గాని బయట ప్రాబ్లం వస్తే మీరు కాదు కదా. ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నువ్వు ఇంట్లో ఉంటే బయట ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి కోమలి? వస్తాయి దీపక్. నేనెక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతోంది. ఇందాక మా అత్తామామలు నేరుగా అనాథాశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడ 2 నెలలుగా నేను లేనని చెప్పేశారు. ఏదో మా ఫ్రెండ్ అక్కడుంది కాబట్టి మేనేజ్ చేసింది. వాళ్ళని కలుద్దామని అనాథాశ్రమానికి వెళ్తే అక్కడ విరూపాక్షి ఉంది. అత్తయ్య అక్కడికి ఎందుకు వచ్చింది? ఆ అనాథాశ్రమాన్ని స్థాపించింది మీ అత్తయ్య అని మొన్న చెప్పారు కదరా. ఇప్పుడు అదొక టెన్షన్ మొదలైంది. మా అత్తయ్య మావేలు విరూపాక్షిని కూడా పెళ్లికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. విరూపాక్షి వస్తే నాకు జరిగేది పెళ్లి కాదు. నాకు చాలా భయం వేస్తుంది విజయాంబిక గారు. ఒకవైపు రాజు, మరొక వైపు విరూపాక్షి. ఇటు చూస్తే నాటకం, అటు చూస్తే నా పెళ్లి. ఫస్ట్ నువ్వు టెన్షన్ పడ్డం ఆపే కోమలి. మేమున్నాం కదా, కూల్గా ఆలోచించు. నువ్విక్కడ నాటకం ఆడుతున్నన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోలేవు. కాబట్టి నీ పెళ్లి ముహూర్తం లోపే ఇక్కడ అన్నీ పూర్తి చేయాలి. ఎలాగూ రాజు నీ గుప్పెట్లోనే ఉన్నాడు కాబట్టి వీలైనంత తొందరగా మన పని ముగించేద్దాం. ఆ తర్వాత తాయెత్తుకి విరుగుడు వేద్దాం.